నమస్తే. మండల పూజను పురస్కరించుకొని శబరిమలలో అయ్యప్ప దర్శనాలు మొదలయ్యాయి. ఎప్పటిలాగే వివిధ రాష్ట్రాల నుండి కొందరు వందల సంఖ్యలో, వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో అయ్యప్ప దర్శనం కోసం వెళ్తుంటారు. కానీ ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ట్రెవెన్కోర్ దేవస్థానం బోర్డు ఏదైతే ఉందో అయ్యప్ప భక్తులకు కనీస సదుపాయాలు కూడా కలిగించడం లేదనమాట. అంటే ఒక సంవత్సరం సదుపాయాలు ఇవ్వలేదు, ఓకే, రెండో సంవత్సరం సదుపాయాలు ఇవ్వలేదు, సరే ఏదో అనుకోవచ్చు. కానీ ఇదే పరిస్థితి ప్రతి సంవత్సరం మనం చూస్తుంటే దాని వెనుక గల కారణాలు ఏంటి అంటే హిందువుల సంఖ్యను క్రమక్రమంగా తగ్గించడమా, భక్తుల సంఖ్యను శబరిమలకు రావడం క్రమక్రమంగా తగ్గించడమా? ఇంకోటి ఇది కాకుండా ఇంకో విషయం ఏంటంటే అక్కడ ఉన్న పోలీస్ వ్యవస్థ ఏదైతే ఉందో కొందరు భక్తులతో అసభ్యకరంగా ప్రవర్తించడం. ఉదాహరణకి ఏంటంటే ఒక స్వామి మొన్న దర్శనార్థము దర్శనం చేసుకొని కిందికి వచ్చి వేరే మార్గంకి ఎలా వెళ్ళాలని అక్కడ ఉన్న పోలీస్ సిబ్బందిని అడిగితే ఆ పోలీస్ సిబ్బంది ప్రవర్తించిన తీరు ఎంత అసభ్యకరంగా ఉందంటే, ఎలా వెళ్ళాలి అని అడిగితే ఆ పోలీస్ సిబ్బంది ఇచ్చిన సమాధానం ఏంటంటే తన ప్యాంటు జిప్పు విప్పి ఇలా వెళ్ళాలి అని చూపించాడు. అంటే ఇదెంత ఒక అయ్యప్ప స్వామి భక్తుడితో ఆ పోలీస్ సిబ్బంది అలా ప్రవర్తించిన తీరు దేన్ని సూచిస్తుంది అంటే ట్రెవెన్కోర్ దేవస్థానం బోర్డు అనేది ఏం చేస్తుంది? ఇంకోటి అసలు వాస్తవంగా చెప్పాలంటే ఈ రోజు కేరళ రాష్ట్రంలో హిందూ ధర్మం బతుకుంది అంటే ఆ అయ్యప్ప స్వామి ఉండడం వల్లనే హిందూ ధర్మం అనేది కేరళ రాష్ట్రంలో బతుకుంది. సో అనుకుంటారేమో ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయకుంటే వీళ్ళే క్రమక్రమంగా తగ్గుతారని. కానీ వాళ్ళకు తెలియని విషయం ఏంటంటే మాలాంటి యూత్ అనేది ఉంది. మీరు ఎన్ని చేసినా ఈసారి లక్షల్లో కాదు కోట్లలో శబరిమలకు అయ్యప్ప భక్తులు వస్తారు. వేచి చూడండి. ఎలా ప్రొవైడ్ చేయరో మీరు, ఫెసిలిటీస్ ఎలా మీరు ప్రొవైడ్ చేయరో మేము చూస్తామని మేము చెప్పదలుచుకుంటున్నాం. నమస్తే.